ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే మనకి పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు ఏపీఎస్ఆర్టీసీలో జాబ్స్ని సాధించడం మీ లక్ష్యం అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారు డెఫినెట్గా మీ యొక్క లొకేషన్ అనేది కామెంట్ చేసి వీడియోని అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్లో ఇస్తున్నటువంటి ఆఫర్స్ అయితే ఈ రోజుతో అయితే ముగుస్తున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్కి సంబంధించి మన యాప్లో డెమో వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్కి సంబంధించి డెమో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ కోర్టు జాబ్స్, రైల్వేస్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. సో డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి 7,673 పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. మనకి నిన్న జరిగినటువంటి పాలక మండలి మీటింగ్లో ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి అయితే దీనికి సంబంధించి ఆమోదం తెలపండి అని చెప్పేసి వాళ్ళు లెటర్ అయితే పంపించడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి ఏమేమి ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేయబోతున్నారంటే ఈ యొక్క 7,600కి పైగా వేకెన్సీస్లో డ్రైవర్, అలాగే కండక్టర్, మెకానిక్, శ్రామిక్ ఇలాంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు. అంటే మన ఇక్కడ డ్రైవర్, కండక్టరే కాకుండా మెకానిక్, అలాగే శ్రామిక్ ఇంకా చాలా రకాల వేకెన్సీస్ లైక్ మనకి జూనియర్ అసిస్టెంట్ అవ్వచ్చు, మెకానికల్ సూపర్వైజర్ ఇలా చాలా రకాల వేకెన్సీస్ని అయితే భర్తీ చేయబోతున్నారు. వీటికి సంబంధించి అలాగే ప్రజెంట్ డ్యూటీ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి ఆన్ కాల్ డ్రైవర్ల వేతనాన్ని 800 నుంచి 1000కి, డబుల్ డ్యూటీ చేసేటువంటి కండక్టర్లకు కూడా 900 వరకు కూడా ఇంక్రీజ్ అనేది చేయబోతున్నారు. సో ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఫైనలైజ్ చేయబోతున్నారు అనమాట. అంటే మనకి నోటిఫికేషన్కి సంబంధించవచ్చు ఏదైనా అప్డేట్ అనేది ఈరోజు నైట్ వరకు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ వీడియోలో వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అధికారిక నోటిఫికేషన్ మనకి ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి అధికారిక నోటిఫికేషన్ని బేస్ చేసుకొని మీకు ఇక డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. పోస్టుల వారిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు. హైట్ మినిమం 153 సెంటీమీటర్స్ ఉండాలి. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 21 నుంచి జనరల్ ఓసీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. రిక్రూట్మెంట్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి కండక్టర్ జాబ్స్కి సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రాత పరీక్ష ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఏదైతే మనకి డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయో డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి హైట్ అనేది మీరు ఎంత ఉండాలి అంటే 160 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మినిమం 22 నుంచి మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగాలకి వికలాంగులకైతే ఛాన్స్ అనేది ఉండదు. అలాగే ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగాలకి అప్లై చేసే క్యాండిడేట్స్కి సంబంధించి అర్హత ప్రమాణాలు ఇచ్చారు చూడండి. ఇక్కడ దరఖాస్తు చేయునాటికి హెచ్పిఎంవి లేదా హెచ్జీవీ లేదా హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించి నడపడానికి అర్హత లైసెన్స్ సర్వీస్ 18 నెలలకు తక్కువ కాకుండా ఉండాలి మరియు లైసెన్స్ చెల్లుబాటులో ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో హెచ్ఎంవీకి సంబంధించి ఇప్పుడే తీసుకొని పెట్టుకోండి. మీరు నోటిఫికేషన్ నాటికి ఎలిజిబుల్ కావాలంటే మాత్రం సో డెఫినెట్గా మీరు ఈ యొక్క హెచ్ఎంవి లైసెన్స్ అనేది రెడీగా అయితే ఉంచుకోవాలి. హెచ్ఎంవి లైసెన్స్తో పాటు ఈ యొక్క మినిమం మనకి 10th క్లాస్ పాస్ అయిన ఆ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 600కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ జూనియర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో
మనకి వివిధ డిపార్ట్మెంట్లలో ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పర్సనల్ అని, ఫైనాన్స్, మెటీరియల్ అని చెప్పేసి ఇక్కడ మనకి పర్సనల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఇంగ్లీష్ లేదా తెలుగుకి సంబంధించి టైప్ రైటింగ్లో లోయర్ గ్రేడ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులై ఉండవలేను అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉండాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోస్టులకి ఇక్కడ మీరు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్తో గుర్తించుకున్నటువంటి ఏదైనా యూనివర్సిటీ నుంచి కామర్స్ గ్రాడ్యుయేట్, సో మీరు కామర్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయితే ఫైనాన్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మెటీరియల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేకుంటే ఇక్కడ ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఆ యొక్క డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే మనకి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులకు వచ్చేసి ఇక్కడ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఇక్కడ తత్సమానమైనటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఛాన్స్ అనేది కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మినిమం 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది మనకి ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మన చేంజెస్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అన్ని ఉద్యోగాలకు కూడా మనకి రిటర్న్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. డ్రైవర్ ఉద్యోగాలకి సపరేట్గా ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్ అంటే డ్రైవింగ్కి సంబంధించి టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే మనకి అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు కదా. ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే 10th పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అసిస్టెంట్ మెకానిక్ లేదా శ్రామిక్ విభాగంలో పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఏ ట్రేడ్స్ ఉంటాయంటే ఇందులో మెకానిక్ ఉంటుంది, చార్జ్ మెన్, క్లీనర్, ఎలక్ట్రీషియన్స్, కోచ్, బిల్డర్, వెల్డర్స్, పెయింటర్స్, షీట్ మేకర్, టైర్ మేకర్, మెషినిస్ట్, ఈ విధంగా వివిధ ట్రేడ్లలో 10th పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి ఛాన్స్ అనేది కల్పించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క శ్రామిక్ పోస్టులకి సెలక్షన్ అనేది ప్రీవియస్గా ఎలా జరిగింది అంటే ఐటీఐ మార్క్స్కి 70 మార్క్స్ వెయిటేజీ కింద తీసుకోవడం జరిగింది. అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి 10 మార్క్స్ వెయిటేజీ. అలాగే ఏజ్కి సంబంధించి వచ్చేసి ఇక్కడ వివిధ రకాల క్రైటీరియా ఉంటుంది, దానికి వచ్చేసి 20 మార్క్స్. సో ఈ విధంగా ప్రీవియస్గా ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఈ విధంగా ఎగ్జామినేషన్ లేకుండా సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇందులో ఏమైనా మార్పులు జరిగే అవకాశం అనేది ఉంది, ఎందుకంటే పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆర్టీసీలో జాబ్స్కి సంబంధించి అప్డేట్ అనేది ఈరోజు న్యూస్లో కూడా పబ్లిష్ కావడం అనేది జరిగింది. ఆర్టీసీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆర్టీసీ డిపార్ట్మెంట్ పాలక మండలి కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి రెగ్యులర్ డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించి భర్తీ చేయాలని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో మంగళవారం మనకి విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ హౌస్ వేదికగా ఈ యొక్క సంస్థకి సంబంధించినటువంటి చైర్మన్ అధ్యక్షతన ఈ యొక్క పాలక మండలి అయితే సమావేశం అయితే నిర్వహించడం జరిగిందనమాట. సో ఈరోజు మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క ఆర్టీసీ రిక్రూట్మెంట్కి సంబంధించి చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో డెఫినెట్గా మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి సంబంధించి. గవర్నమెంట్కి అయితే వాళ్ళు అప్రూవల్ అయితే పంపించారు, అప్రూవ్ అవ్వగానే నోటిఫికేషన్ అనేది ఇష్యూ అయితే చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ పైన కూడా ప్రెషర్ అనేది ఉంది, ఎందుకంటే దాదాపు 11 సంవత్సరాలకి పైగానే రిక్రూట్మెంట్ అనేది జరిగింది. అంటే లాస్ట్ 11 సంవత్సరాల ముందు రిక్రూట్మెంట్ అనేది జరిగింది. ఇంతవరకు రిక్రూట్మెంట్ అయితే పర్మనెంట్ జాబ్స్కి అయితే జరగలేదు కాబట్టి సో డెఫినెట్గా గవర్నమెంట్ పైన ప్రెషర్ అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉండడం ద్వారా డిపార్ట్మెంట్ పైన కూడా వర్క్ ప్రెషర్ అనేది ఉంది కాబట్టి సో వాళ్ళు ఈ యొక్క పాలక మండలి మీటింగ్లో ఇక డెసిషన్ అయితే తీసుకున్నారు. సో దీని గురించి గవర్నమెంట్ పైన అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఏ క్షణమైనా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు కూడా తెలంగాణలో లాగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఫాలో అయితే ఎగ్జామినేషన్ కూడా ఉండకపోవచ్చు. సో మీకు ఎటువంటి చిన్న అప్డేట్స్ వచ్చినా మీకు ఆర్టీసీ జాబ్స్కి సంబంధించి ముందుగా మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాము. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఒకవేళ ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే మీకు ఆ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.